నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై మరోసారి చర్చ జరుగుతోంది. జమిలీకి మెజారిటీ అభిప్రాయాలు అనుకూలం అన్నటువంటి జేపీసీ చైర్మన్ ప్రకటనతో మరోసారి పార్టీలన్నీ అలర్ట్ అయిపోయాయి. ఒకవైపు వర్షాకాల సమావేశాల్లో జమిలీకి సంబంధించిన కీలక అడుగు పడుతుందని అంచనాలున్నా, మరొక వైపు జేపీసీ రిపోర్ట్ ఇచ్చేదెప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. ఏతావాత 2029లో జరిగేవి జమిలీ ఎన్నికలే అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2 దశల్లో జమిలీ గురించి కూడా కేంద్రం ఆలోచిస్తుందని అంటున్నారు. ఇదే అంశంపై వాటి స్టోరీ బోర్డు చూద్దాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు 2029లో జరిగే ఎన్నికలకు ఖచ్చితమైన లింక్ ఉందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. గతంలో జమిలీపై జేపీసీ వేసినప్పుడు వర్షాకాల సమావేశాల్లో రిపోర్ట్ ఇవ్వాలని నిర్దేశించారు. కానీ ఇటీవల గడువు పెంచేయడంతో నివేదికపై అనుమానాలు ముసురుకుంటూ ఉన్నాయి. అయితే నివేదిక ఎప్పుడొచ్చినా సరే 2029లో జమిలీ ఎన్నికలు ఖాయమనే అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. దేశంలో జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చ ఎప్పుడో ముగిసిందే. ఇప్పుడు జమిలీ కార్యాచరణ గురించే చర్చ జరుగుతోంది. ఇప్పటికే జమిలీపై ఏర్పాటైన జేపీసీ వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఒకే దేశం ఒకే ఎన్నిక సంస్కరణను పూర్తిగా అమల్లోకి తీసుకురాగల యంత్రాంగాన్ని సృష్టించేందుకు కృషి చేస్తోందని జేపీసీ చైర్పర్సన్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా గోవాలో 2 రోజుల పాటు జేపీసీ సమావేశం జరిగింది. తరచూ జరిగే ఎన్నికల వల్ల సంభవించే సుమారు 7 లక్షల కోట్ల ఆర్థిక నష్టాన్ని అరికట్టడమే టార్గెట్గా ఉన్న జమిలీ ప్రతిపాదనకు ఇప్పటివరకు సంప్రదించిన పౌర సమాజ భాగస్వాములలో దాదాపు 99% మంది మద్దతు తెలిపారని జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి తెలిపారు. वन नेशन वन इलेक्शन जो है, एक कोई पॉलिटिकल पार्टी का एजेंडा नहीं है, एक कोई गवर्नमेंट का एजेंडा नहीं हो सकता है. ये वन नेशन वन इलेक्शन है, ये विल ऑफ द पीपल है. क्योंकि भारत के संविधान में बहुत बड़ा इलेक्शन से संबंधित सुधार हो रहा है और इससे आम जनता को फायदा होगा. तो इसीलिए जनता के रिप्रेजेंटेटिव जो हैं, हमने उनको भी सुना. गवर्नमेंट के जो एग्जीक्यूटिव्स हैं, हम उनके चीफ सेक्रेटरी और जितने भी उनके सेक्रेटरीज हैं अलग अलग डिपार्टमेंट के, उनके भी हमने व्यू पॉइंट सुने कि उनके डिपार्टमेंट जो हैं, चाहे एजुकेशन का हो, चाहे इंडस्ट्री का हो, चाहे हेल्थ का हो, चाहे टूरिज्म का हो और चाहे एग्रीकल्चर का हो, वो एडवर्सली उनके गवर्नेंस के लिए कैसे अफेक्ट करते हैं, इकोनॉमिकली उनको कैसे अफेक्ट करता है, मैन पावर का क्या लॉस होता है. चाहे डिपार्टमेंट ऑफ होम हो, डीजीपी को भी हमने सुना, चीफ सेक्रेटरी को भी सुना. तो सारे उनको रिपोर्ट्स बनाने के लिए हमने कहा. భారత రాజకీయ యవనికపై అత్యంత భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం వేదిక సిద్ధం చేస్తోంది. ఒకేసారి 3 చారిత్రాత్మక సంస్కరణలను అమల్లోకి తెచ్చేందుకు చట్టసభల్లో ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలు కోసం పార్లమెంట్లో ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లులు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ రూపురేఖలను సంపూర్ణంగా మార్చేయబోతున్నాయి. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును భారత ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని, శ్రమను భారీగా తగ్గించడమే టార్గెట్గా తీసుకొస్తున్నారు. పార్లమెంటరీ సంయుక్త కమిటీ అంచనాల ప్రకారం నిరంతరం ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు 7 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల నిలిచిపోయే అభివృద్ధి పనులకు విముక్తి లభిస్తుంది. అయితే మధ్యలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం పడిపోతే అక్కడ కొత్తగా ఎన్నికయ్యే సభ కేవలం మిగిలిన కాలపరిమితికి మాత్రమే పరిమితమవుతుందనే ప్రతిపాదన ప్రాంతీయ పార్టీలలో కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ విధానాన్ని 2029 కల్లా పూర్తి స్థాయిలో అమల్లోకి తేవాలని కేంద్రం గట్టి పట్టుదలతో ఉంది. इनसे पूछना चाहते हैं कि आखिरकार वन नेशन वन इलेक्शन अगर हो तो उसका लाभ क्या है, क्योंकि देखा जाए तो बहुत सारे लोगों के जीवन पे प्रभाव पड़ता है, राज्यों के रेवेन्यू पे प्रभाव पड़ता है, कामकाज पे प्रभाव पड़ता है, जस्टिस न्याय दिलाने में प्रभाव पड़ता है और कहीं न कहीं बच्चों की शिक्षा से लेकर स्वास्थ्य की सुविधाओं पर भी प्रभाव पड़ता है. अब जो आंकड़े सामने आते हैं राज्य दर राज्य 1971 జనాభా లెక్కల ఆధారంగా స్తంభింపచేసిన లోక్సభ స్థానాల పరిమితిని సవరించి నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీనికోసం ప్రతిపాదించిన చట్టాల ప్రకారం లోక్సభ గరిష్ట స్థానాల సంఖ్యను 550 నుండి ఏకంగా 850కి పెంచే అవకాశం ఉంది. ఎవరికీ అన్యాయం జరగకుండా 50% సీట్ల ఫార్ములాను తీసుకొచ్చింది.
గతంలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కావాలంటే జనాభా లెక్కలు పునర్విభజన పూర్తి కావాలనే నిబంధన ఉండేది. కానీ తాజా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేసి అందుబాటులో ఉన్న డేటా ఆధారంగానే మహిళా కోటాను తక్షణమే అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల రాబోయే 2029 సాధారణ ఎన్నికల నాటికి లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో 33% స్థానాలు మహిళలకే దక్కుతాయి. ఇది భారత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని కింది స్థాయి నుంచి అగ్రస్థాయి వరకు అనూహ్యంగా పెంచే విప్లవాత్మక మార్పు కానుంది. ఈ 3 బిల్లులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. పునర్విభజన జరిగితేనే పెరిగిన సీట్లలో మహిళా రిజర్వేషన్లు పక్కాగా అమలవుతాయి. ఆ సీట్ల ఆధారంగానే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ స్థాయి భారీ రాజ్యాంగ సవరణలు కేవలం పార్లమెంట్లో సాధారణ మెజారిటీతో సాధ్యం కాదు. దీనికి పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీతో పాటు కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి. ప్రాంతీయ పార్టీలను ఒప్పించడం, దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడటం, ఒకేసారి దేశవ్యాప్తంగా ఈవీఎంల సరఫరా వంటి భారీ లాజిస్టికల్ సవాళ్లు కేంద్రం ముందున్నాయి. ఇవన్నీ దాటుకుని బిల్లులు చట్టరూపం దాలిస్తే భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయమవుతుంది. అయితే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ను ఎన్డీఏ పెద్దలు ఇప్పటికే పూర్తి చేసినట్టు చెబుతున్నారు. దేశంలో 2029 ఎన్నికలు కొత్తగా ఉండబోతున్నాయా అంటే అవును అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ ఎప్పటి నుంచో జమిలీ గురించి ఎలుగట్టి చాటుతూ ఉండగా ప్రతిపక్ష పార్టీలు కూడా జమిలీ తప్పదనే భావనతో సన్నద్ధమవుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఇటీవల ఏ రాజకీయ నేత మాట్లాడినా ఖచ్చితంగా జమిలీ ప్రస్తావన తీసుకొస్తున్నారు. జమిలీ ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని తమ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ ప్రిపరేషన్ని ఆషామాషిగా తీసుకోలేమని, ఖచ్చితంగా అన్ని ప్రధాన పార్టీలకు జమిలీ గురించి క్లారిటీ ఉంటుందనే వాదన వినిపిస్తోంది. జమిలీ ఎన్నికలకు బీజేపీ మొదటి నుంచి తొందరపడుతోంది. దానికి ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరి కూడా కారణంగా ఉంది. లోక్సభ సీట్లను 824 దాకా పెంచాలి అనుకోవడం, మహిళా బిల్లును 2029 ఎన్నికల నుంచి వర్తింప చేయాలి అనుకోవడం, ఈ విషయంలో పట్టుదలగా బీజేపీ రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం కోసం చేస్తున్న ప్రయత్నాలను చూస్తే గనుక దేశంలో రాజకీయం 2029 నాటికి మారుతుందని అంటున్నారు. అంతేకాదు జమిలీ ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో గతంలో వేసిన కమిటీ ఇచ్చిన సిఫార్సులు కేంద్రం వద్దున్నాయి. అనుకుంటే బీజేపీ దీని మీద కూడా పార్లమెంట్లో బిల్లు పెడుతుందని అంటున్నారు. ఇప్పుడు బిల్లు పెట్టి ఆమోదిస్తే కనుక 2029 నాటికి ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయని, దానికి కావాల్సినంత సమయం ఉండాలంటే వర్షాకాల సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదిస్తారని అంటున్నారు. ఇక జమిలీ ఎన్నికలంటే కొన్ని చోట్ల ఎన్నికలను వెనక్కి తీసుకెళ్లాలి, కొన్ని చోట్ల ముందుకు తీసుకుని రావాలి. రాజ్యాంగంలో ఉన్న ప్రకారం కనీసం ఏడాదిలోపు ఉండే ఎన్నికలను ముందుకైనా వెనక్కైనా జరుపుకోవచ్చు. ఈ లెక్కను చూస్తే కనుక 2028 రెండవ అర్ధభాగంలో జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, అలాగే 2030 తొలి భాగంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను కూడా 2029 జూన్ ఎన్నికలకు తీసుకొచ్చి జమిలీగా జరిపించొచ్చని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. దాంతో వీటిలో కనీసం సగానికి పైగా రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించినా జమిలీ ఎన్నికలకు దేశం సిద్ధమై ఆ వైపుగా నడిపించినట్లే అవుతుంది. ఆ తరువాత వరుసలో మిగిలిన రాష్ట్రాలను తీసుకునొస్తే మరో ఎన్నికల నాటికి మొత్తం దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న బీజేపీ అజెండా అమలుకు 2029నే కీలకంగా చేసుకుంటున్నారు అని అంటున్నారు. ఇలా చూస్తే గనుక ఈసారి వచ్చేవి జమిలీ ఎన్నికలే అని చెప్పి తీరాల్సి ఉంటుంది. అయితే ఈ జమిలీ ఎన్నికల చట్టంలోకి వచ్చే రాష్ట్రాలు ఎన్ని ఏంటి అన్నదే చూడాల్సిందే. దీని మీద కసరత్తు కూడా తీవ్ర స్థాయిలో జరుగుతోందని అంటున్నారు. సాధారణంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగే రాష్ట్రాలలో జమిలీకి ఎలాంటి చిక్కులు లేవు. అలాగే 2028, 2030లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు. కానీ మరీ 2 ఏళ్లు 3 ఏళ్లు పదవీ కాలం త్యాగం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాల్ని ఒప్పించడానికి కేంద్రం ఎలాంటి ప్రాతిపదికతో ముందుకొస్తుందనేది ఆసక్తికరం. ఇలాంటి రాష్ట్రాల్లో ప్రతిపక్ష రాష్ట్రాలతో పాటు బీజేపీ రాష్ట్రాలు కూడా ఉండడం ఆసక్తిని రేపుతున్న విషయం. దేశంలో జమిలీ గురించిన చర్చ కొత్తదేమీ కాదు. గతంలోనే కోవింద్ కమిటీ జమిలీ ఎన్నికల కార్యాచరణ గురించి సవివరంగా నివేదికిచ్చింది. ఈ నివేదిక ఆధారంగానే జేపీసీ ఏర్పాటైంది. మరొక వైపు ఈసీ కూడా జమిలీ కోసం సన్నద్ధమవుతోంది. జమిలీ ఎన్నికల కోసం రాష్ట్రాల అసెంబ్లీల గడువు ఏ పద్ధతిలో అడ్జస్ట్ చేస్తారు అనేది కీలకంగా మారింది. దేశంలో జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సురక్షిత మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్రాల అసెంబ్లీ పదవీ కాలాన్ని భారీగా కుదించడం లేదా పదే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తకుండా సంయుక్త పార్లమెంటరీ కమిటీ 2 దశల విధానంపై కసరత్తు చేస్తోంది.
2029, 2034 సంవత్సరాల్లో 2 విడతలుగా దీన్ని అమలు చేసి దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం సుగమం చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. దేశంలో వన్ టైం వన్ ఎలక్షన్ ONOE అనే పేరుతో ఈ జమిలీ ఎన్నికలకు బీజేపీ దాదాపు సిద్ధమైపోయినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీద మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీ వేశారు. అలాగే జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీకి చైర్మన్గా ఉన్న బీజేపీ ఎంపీ, రాజస్థాన్ ఎంపీ JB చౌదరి, ఆయన చెప్పేశారు దాదాపుగా ఇంక మేము విస్తృతమైన చర్చలు జరిపాము, కొంతమంది ముఖ్యమంత్రులను కూడా 8 మందిని కలుసుకున్నాము, ఇతర రాజ్యాంగ నిపుణులను కూడా సంప్రదించాము. ఇదంతా అయిన తర్వాత మాకు పూర్తి సమాచారం వచ్చింది. మేము ప్రశ్నలు వేసిన వాళ్ళల్లో 99% అంటే దాదాపు 100% మాకు అభిప్రాయాలు వచ్చాయి. కాబట్టి మేము ఇంకా త్వరలోనే నివేదిక సమర్పిస్తాము, మిగిలిన కొంతమంది ముఖ్యమంత్రులను కూడా సంప్రదించి అని ఆయన చెప్తున్నారు. జమిలీ ఎన్నికల చట్టంలోకి అన్ని రాష్ట్రాలను తీసుకురావడానికి 2 దశల వారీగా ముందుకు సాగడం అత్యంత ఆచరణాత్మకమని జేపీసీ భావిస్తోంది. తొలి దశలో భాగంగా 2029 లోక్సభ ఎన్నికలతో పాటే సుమారు 20 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 2029 నుంచి ఉమ్మడి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి 2034 నాటికి దేశమంతటా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. 20 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఆయా రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలంపై పడే ప్రభావంపై అంచనాలు రూపొందించారు. 2028లో ఎన్నికల చక్రమున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి 5 నెలల నుంచి ఏడాది పాటు పెంచాలని భావిస్తున్నారు. 2029 ఎన్నికల చక్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల కాల పరిమితిలో ఎలాంటి మార్పు ఉండదు. 2030-31లో ఎన్నికలు జరగాల్సిన బీహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల శాసనసభల కాల పరిమితి 1 నుంచి 2 ఏళ్లు తగ్గే ఆస్కారం ఉంది. జమిలీ ఎన్నికలను దశల వారీగా అమలు చేయడానికి రాజ్యాంగపరమైన అవకాశాలున్నాయని నిపుణులు ఇప్పటికే తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీల కాల పరిమితి ముగియక ముందే ఎన్నికలు నిర్వహించొచ్చని, కొన్నింటిలో కాల పరిమితిని పొడిగించే వెసులుబాటు ఉందని నిపుణులు పేర్కొన్నారు. గతంలోనూ ప్రత్యేక పరిస్థితుల్లో లోక్సభ, అసెంబ్లీల కాల పరిమితిలో మార్పులు జరిగాయని గుర్తు చేశారు. ఇంతటి భారీ మార్పునకు చట్టపరమైన నిబంధనలతో పాటు రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో 70% జనాభా ఎన్డీఏ పాలనలోనే ఉన్న తరుణంలో జమిలీకి అడ్డంకులు సృష్టించడం అంత తేలిక కాకపోవచ్చని, ఆ సంగతి గ్రహించే జమిలీ విషయంలో కేంద్రం దూకుడుగా ముందుకెళ్లడం ఖాయమేనని ప్రతిపక్షాలు అర్థం చేసుకుంటున్నాయి. దేశంలో 1952 నుంచి 1967 వరకు 4 సార్లు లోక్సభకు, మెజారిటీ శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1967 తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడం మొదలైంది. 1968, 69 మధ్య అనేక అసెంబ్లీలు రద్దు కాగా 1970లో లోక్సభ కాలపరిమితి ముగియక ముందే రద్దయింది. దీంతో జమిలీ ఎన్నికల తంతుకు తొలిసారిగా బ్రేక్ పడింది. 1971లో లోక్సభకు మధ్యంతర ఎన్నికలు జరగడంతో రాష్ట్రాల్లో ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరగడం ప్రారంభమైంది. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు, రాష్ట్రపతి పాలన, ముందస్తు ఎన్నికల కారణంగా ఈ అంతరం మరింత పెరిగింది. జమిలీ ఎన్నికల విధానంపై అనుకూల, ప్రతికూల వాదనలు ఉండనే ఉన్నాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధి పనులు ప్రభావితం కాకుండా ఉంటాయని జమిలీ ఎన్నికలను సమర్థించేవారు వాదిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో పరిపాలన యంత్రాంగం వెచ్చించే భారీ సమయం, ఖర్చు ఆదా అవుతాయని వారు పేర్కొంటున్నారు. శాసనసభల కాల పరిమితిని తగ్గించడం లేదా పెంచడం వల్ల ప్రజా తీర్పు, సమైక్య నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని జమిలీ ఎన్నికలను వ్యతిరేకించే వాళ్ళు వాదిస్తున్నారు. జాతీయ స్థాయి ప్రభంజనంలో స్థానిక ప్రాంతీయ సమస్యలు మరుగున పడిపోయే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జమిలీ ఎన్నికలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. 2023 సెప్టెంబర్ 2న ఈ కమిటీ నివేదికను తయారు చేయడానికి ముందు 7 దేశాల ఎన్నికల ప్రక్రియలను అధ్యయనం చేసింది. నిపుణులతో చర్చలు, 191 రోజుల పరిశోధనల అనంతరం కోవింద్ కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ప్రస్తుతం ఈ నివేదికను అధ్యయనం చేస్తున్న జేపీసీ తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. నివేదిక అందిన తర్వాత పార్లమెంట్లో తదుపరి చర్చ, ఓటింగ్ జరుగుతాయి. జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు కనీసం 67% సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న తరుణంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదముద్ర వేయాలి. అంటే 543 స్థానాలున్న లోక్సభలో కనీసం 67% అంటే 322 మంది ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటెయ్యాలి.
దీంతో పాటు రాజ్యసభలో 245 సీట్లలో 67% అంటే 164 మంది ఎంపీలు ఈ బిల్లును సమర్థించాలి. దీనికి తోడు కనీసం 14 రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఈ అంశం తమకు అడ్డంకి కాబోదనేది ఎన్డీఏ అంచనాగా ఉంది. ప్రపంచంలో కొన్ని దేశాలు ఆయా దేశాల పరిస్థితుల తరుణంలో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. మెజారిటీ ప్రజాస్వామ్య దేశాలు మాత్రం జమిలీకి దూరంగా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా, స్వీడన్, బెల్జియం దేశాల్లో జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఆయా దేశాలను మన దేశంతో పోల్చలేం. ఇవి కోటి జనాభా కలిగి ఉన్న దేశాలు. దేశంలో చాలా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ జనాభా గల దేశాలతో పోల్చుకుని జమిలీ అమలు చేయడం సాధ్యం కాదు అనే చర్చ కూడా జరుగుతోంది. కానీ వాదనలన్నింటికీ ఇప్పుడు కాలం చెల్లినట్టేనని జేపీసీ చెప్పకనే చెబుతోంది. మన దేశ రాజకీయ చరిత్రలను జమిలీ ఎన్నికలు పాత విషయమే. ఆ మాటకొస్తే మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగినంత కాలం జమిలీ ఎన్నికలు జరిగాయి. కాకపోతే ఆ తర్వాత పలు పార్టీల ప్రభావం పెరిగాక జమిలీ గాడి తప్పింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికల్ని జమిలీ గాడిన పెట్టడానికి పెద్దగా ఇబ్బందులు కూడా లేవని గతంలో లా కమిషన్ కూడా తేల్చి చెప్పేసింది. దీంతో ప్రస్తుతం బీజేపీ జమిలీ కోసం రాజకీయ సమీకరణాలు, లాభ నష్టాలని బేరీజ్ వేసుకునే పనిలో పడింది. మన రాజ్యాంగంలోనే జమిలీకి సంబంధించిన ప్రతిపాదన ఉంది. ఆ మేరకే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదట ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1957, 1962, 1967లో లోక్సభ, విధానసభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 1983లో భారత ఎన్నికల సంఘం అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదన ముందుంచింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని 1999లో లా కమిషన్ సూచించింది. 2014లో బీజేపీ తన మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని పేర్కొంది. 2016లో ప్రధాని మోదీ ఈ విషయాన్ని లేవనెత్తారు. మరుసటి ఏడాది నీతి ఆయోగ్ ఒక నివేదికను సమర్పించింది. జమిలీ ఎన్నికల కోసం 5 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని. 2019లో మోదీ నేతృత్వంలోని బీజేపీ మళ్లీ గెలిచినప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా ప్రతిపక్షాలు బహిష్కరించాయి. 2022లో దేశమంతటా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం తెలిపింది. ఇప్పుడు ఏకంగా జేపీసీ జమిలీపై అభిప్రాయ సేకరణ కూడా చేస్తోంది. అలా చూసినప్పుడు దేశంలో జమిలీ చర్చకు చాలా పెద్ద చరిత్రే ఉందని చెప్పొచ్చు. 1951-52లో లోక్సభ ఎన్నికలతో పాటు 90% రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలోనే ఎన్నికలు జరిగాయి. 1957లో 76% జరగ్గా 1967లో 67%, 2019 నాటికి లోక్సభ ఎన్నికలతో అసెంబ్లీలకు ఎన్నికలు జరిగి రాష్ట్రాల సంఖ్య 15%కి తగ్గింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితా పేరుతో ఎన్నికల సంఘం కూడా జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. జమిలీ ఎన్నికల నిర్వహణలో తమకెలాంటి ఇబ్బంది లేదని ఎన్నికల సంఘంలో గతంలో చాలాసార్లు స్పష్టం చేసింది. జమిలీ ఎన్నికలతో అదనపు ఈవీఎం మిషన్లు సమకూర్చుకోవడం మినహా ఎన్నికల సంఘానికి పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. ఈవీఎం మిషన్లు ఆర్డర్ ఇస్తే నిర్దేశిత కాల వ్యవధిలో సప్లై చేయడానికి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ లాంటి కంపెనీలు సిద్ధంగానే ఉంటాయి. బడ్జెట్ కేటాయించడానికి కూడా కేంద్రం గతంలోనే సుముఖత వ్యక్తం చేసింది. దీనికి తోడు కొన్నాళ్లుగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యూహాత్మకంగా ఈవీఎంలను కూడా పెద్ద సంఖ్యలో సమకూర్చుకుంటూ వస్తోంది. ఏ ఎన్నికైనా మోడీ కేంద్రంగానే జరగాలనేది బీజేపీ ఎప్పటినుంచో అనుసరిస్తున్న వ్యూహం. ఇప్పుడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు విడిగా జరిగితే ఆ వ్యూహం అన్నిసార్లు వర్కౌట్ అవడం లేదు. అదే జమిలీ ఎన్నికలైతే దేశవ్యాప్తంగా మోడీ ఇమేజ్ ఆధారంగా ఎన్నికలు జరుగుతాయని, అప్పుడు అతిపెద్ద లబ్ధిదారు తామే అవుతామనేది బీజేపీ లెక్క. జమిలీ ఎన్నికలకు ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్న బీజేపీ అందరికంటే ముందు కసరత్తును మొదలుపెట్టింది. మిగతా పార్టీలు ఇంకా సిద్ధం కాకముందే తాము ప్రారంభించాం కాబట్టి రేసులో ముందుంటామని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలో పరిస్థితులు ఒకే రకంగా లేవు. కొన్ని చోట్ల సీఎంలపై సానుకూల వాతావరణం ఉంటే మరికొన్ని చోట్ల సీఎంలపై వ్యతిరేక వాతావరణం ఉంది. అయితే ప్రతి రాష్ట్రంలోనూ మోడీ పనితీరు, వ్యవహార శైలిపై సానుకూలత ఉందని బీజేపీ చెబుతోంది. ఈ పాజిటివ్ పాయింటే బలంగా జమిలీ ఎన్నికలకు వెళ్తోంది. మోడీ ఇమేజ్ ముందు రాష్ట్ర ప్రభుత్వాలపై చిన్నపాటి వ్యతిరేకత ఉన్నా కొట్టుకుపోతుందని, అంతిమంగా తామే విజయం సాధిస్తామనేది కాషాయ పార్టీ వేసుకున్న లెక్క. కానీ ఈ లెక్క తప్పితే బీజేపీకి కూడా నష్టం జరుగుతుందని ఆ పార్టీ గుర్తించాలని ఇండియా కూటమి సెటైర్లేస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన అంశం పనిచేసే పరిస్థితి కూడా లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో పనిచేసినట్టుగా దక్షిణాదిలో జాతీయవాదం పనిచేయకపోవచ్చు. దక్షిణాదిలో అభివృద్ధి, పరిపాలన ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక కులపరమైన రాజకీయం తీసుకుంటే ప్రాంతీయ పార్టీలకు సాధ్యమైనట్టుగా జాతీయ పార్టీలకు కుదరదు అనే వాదన కూడా ఉంది. మొత్తం మీద జమిలీ ఎన్నికలతో ఎవరికి లాభం, ఎవరికి నష్టమో తేల్చాలంటే పలు సమీకరణాలని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జమిలీ సాధ్యాసాధ్యాలపై చర్చ సుదీర్ఘంగా జరుగుతోంది. మరి ఇప్పుడు బీజేపీ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. కేంద్రం వేసే తర్వాతి అడుగు జమిలీ ఎన్నికల భవితవ్యాన్ని నిర్దేశించనుంది.
జామిలీ ఎలక్షన్స్కి బీజేపీ రెడీగా ఉన్నది, లేకపోతే ఒపోజిషన్ పార్టీస్ రెడీగా లేరని కాదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు బీజేపీ సెంటర్లో అధికారంగా ఉండినా ఇది ఒక పరీక్ష. 2024లో ఎంతో తయారైనా బీజేపీ సరిగ్గా రిజల్ట్స్ రాలేదు. దాంతోపాటు ఇప్పుడు ఒపోజిషన్ పార్టీస్కి వచ్చిన అవకాశం ఏంటంటే సీట్లు పెరిగితే మనం ఎక్కువ మందిని మొబిలైజ్ చేయొచ్చు. మన పార్టీ కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో ఉన్నాం, అది ఒక ఆలోచన. ఈ అంబిషన్స్ కూడా మనుషులకు తీరతాయి అని కూడా దాని గురించి కూడా అపోజిషన్ పార్టీస్ ఆలోచించి వాళ్ళు కూడా తయారవుతున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే 40-50 సంవత్సరాల క్రితంలో ఎలక్షన్స్ అంటే 6 నెలల ముందల 3 నెలల ముందల తయారవ్వాలి. ఇప్పుడు ఏ రోజైనా పెట్టవచ్చు. రాను మనం చూస్తున్నాం 10-15 రోజుల్లో నామినేషన్స్ క్లోజ్ అయ్యాక ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అది కూడా ఒక మంచి డెవలప్మెంట్. అందువల్ల అందరూ ప్రిపేర్డ్ ఉన్నారు. జమిలీ ఎన్నికలపై ఎవరి లెక్కలు వారికున్నా ఖచ్చితంగా ఎవరికి మేలు జరుగుతుందో చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు. ప్రాంతీయ పార్టీలకు 10% వరకు నష్టం ఉంటుందని ప్రాథమికంగా సూత్రీకరించినా ఒక్కోసారి జాతీయ పార్టీకి నష్టం కలగొచ్చని అంచనా వేస్తున్నారు. జమిలీ ఎన్నికల్లో ఓటర్ల ఆలోచన సరళి ఎలా ఉంటుందనే విషయాన్ని బట్టి పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు ఓటర్లు పార్లమెంటుకు ప్రధాని పనితీరును, అసెంబ్లీకి సీఎం పనితీరును దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేస్తూ వచ్చారు. మరోవైపు ఇప్పటికే జమిలీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓటర్ల తీర్పు కూడా సంక్లిష్టంగానే ఉంది అనే వాదన కూడా లేకపోలేదు. ఇక్కడ జమిలీ గురించిన చర్చ వచ్చిన ప్రతిసారి కేవలం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. కానీ నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా వీటితో కలిపి జరిపినప్పుడే అది నిజమైన జమిలీ అవుతుంది. అయితే ప్రస్తుతానికి పార్లమెంట్, అసెంబ్లీల ఎన్నికల వరకే జమిలీని పరిమితం చేసే ప్రతిపాదన ఉంది. స్థానిక సంస్థల సంగతి తర్వాత చూసుకుందామనే ఉద్దేశంతో ఉంది కేంద్రం. మొదట ఇంతవరకు జమిలీ ఎన్నికల ప్రక్రియ విజయవంతమైతే ఆ తర్వాత స్థానిక ఎన్నికల నిర్వహణ కూడా సాఫీగా జరుగుతుంది అనే అంచనాలున్నాయి. జమిలీ ఎన్నికలకు కోవింద్ కమిటీ ఇప్పటికే 2 అంచెల విధానాన్ని సూచించింది. తొలుత లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించాలని పేర్కొంది. ఆ తర్వాత 100 రోజులకు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో తెలిపింది. ఆ ప్రకారం చూసుకున్నా మొదట అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించి తదుపరి స్థానిక సంస్థలకు వెళ్లడం అన్ని పార్టీలకు సబబుగానే ఉండొచ్చు అనే అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతానికి జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే కేంద్రం జేపీసీ పేరు మీద గేమ్ నడిపించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. జేపీసీకి వచ్చిన రిప్రజెంటేషన్లను సభ ముందు పెట్టి అవసరమైతే పబ్లిక్ డిమాండ్ పేరుతో రాజకీయ తప్పనిసరి పరిస్థితిని కల్పించే ఉద్దేశం కూడా ఉండొచ్చు. కేంద్రం ఖచ్చితంగా ఏదో వ్యూహంతోనే జమిలీ బిల్లు మూవ్ చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యూహం ఏదో ఇప్పుడే రివీల్ కాకపోవచ్చని, జేపీసీ నివేదిక ఇచ్చాకే కేంద్రం వ్యూహంపై స్పష్టత వస్తుందనే అంచనాలు ఉన్నాయి.